హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి. మీ అందరి ఇళ్లలో కూడా నాన్ వెజ్ అన్నది ఏదో స్పెషల్ అన్నది వండుకుంటూ ఉంటారు కదా. మేమైతే ఈరోజు మా ఇంట్లో చేపలు తెచ్చుకున్నామండి. మొత్తం 4 కేజీలు చేపలు తీసుకొచ్చాం. ఈ ముక్కల్ని ఫ్రైకని ఈ విధంగా తీసామండి, నడుము ముక్కల్ని, అలాగే పొట్ట ముక్కల్ని, అలాగే తోక తలకాయలని, వీటిని పులుసు పెడదామని రెండిటిగా డివైడ్ చేసామండి. ముందుగా వీటికి మనం ఉప్పు, పసుపు, కారం అన్నది పట్టించేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అన్నది పట్టించేసి ఒక అరగంట అలా ఉంచేస్తేనండి ముక్కలో కూర అన్నది బాగా టేస్ట్ ఎక్కువ పెరుగుతుందండి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను పసుపు అన్నది ఫ్రై ముక్కలకి నేను ఈ విధంగా వేసానండి. చూడండి, వేసి వీటిలన్నిటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఫ్రై అన్నది తర్వాత వీడియోలో నేను చూపిస్తాను మీకు. తర్వాత పులుసుకు కూడా అదే విధంగా అండి, 1 స్పూను పసుపు, 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు అన్నది వేసాను. వీటిని కూడా అదే విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది మనం చూద్దామండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి. అలాగే 6 పచ్చిమిరకాయలని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపండు అన్నది కూరకి కంపల్సరీగా కావాలండి. అలాగే 150 గ్రాముల చింతపండుని కూడా ఈ విధంగా పులుసు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం ఏ పాత్ర అయితే వండుకోవాలనుకుంటున్నామో అది స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేనైతే ఇలా వెడల్పైన గిన్నె లాంటిది తీసుకున్నానండి. చేపల కూరకి ఇలాంటిది అయితే మంచిగా ఉంటుందండి, ఎందుకంటే ముక్క అన్నది చెదిరిపోదు. ఇప్పుడు గిన్నె వేడెక్కిన తర్వాత కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఈ వెడల్పు దాని మూలన మీకు నేను ఎంత ఆయిల్ వేసాను అన్నది తెలియట్లేదండి. నేను కూరకు తగ్గట్టుగానే వేసుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం మగ్గనిద్దామండి. తర్వాత చూద్దాము. ఇలా మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి అండి, ఉల్లిపాయ చాలా వరకు ఫ్రై అవుతుందండి. ఇలాంటి టైంలో మనం కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపొందు అన్నది యాడ్ చేసుకుందాము. ఈ టైంలో ఇవి వేసుకోవడం వల్ల మంచి స్మెల్లే కదండి, కూరకు కూడా టేస్ట్ బాగా పెరుగుతుంది. చూసారుగా, నేను కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపొందు వేసానండి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి, తర్వాత కూరలో కొంచెం వేసుకుందాం మనం. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, మగ్గిపోయింది కదా, 2 నిమిషాలు అయిందండి, మగ్గింది కదా ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ఆల్రెడీ మనం 1 స్పూన్ అన్నది మనం ముందే వేసి ఉంచాం ముక్కల్లో, కాబట్టి నేను 1 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. అంతకి చాలకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. అలాగే నేను ముందు ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలపలేదు కదండి, అందుకనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో వేయించుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కదండి, మీకు నచ్చుతున్నాయా? కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు కామెంట్ అన్నది తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్ తెలియజేయడం వల్ల నేను ఫర్దర్గా ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది కదా, అల్లం వెల్లుల్లి కూడా అడుగుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ 1 స్పూన్ కారం ముక్కలో వేశాను, అందుకని 1 స్పూన్నర కారం ఇప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే నేను వండే ముక్కలు దగ్గర 2 కేజీల పైనే ఉన్నాయండి, కాబట్టి 2.5 స్పూన్ల కారం అయితే సరిపోతుందండి. 1 స్పూన్ ముక్కల్లో వేసుకోండి, 1 స్పూన్ ఇలా మసాలాలో వేసుకోండి, స్పూన్నర. ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి.
ఇదిగో చూడండి 2 నిమిషాలు అయిపోయింది కదా, నూనె కూడా పైకి మనకు తేలుతుంది. మసాలా మొత్తం కూడా బాగా ఏగిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ విధంగా పోసేసుకోవాలండి. చింతపండు పులుసు మీకు సరిపోతుంది అనుకుంటే ఓకేనండి, లేదనుకుంటే కొంచెం వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు గరిటెతో మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని ఈ పులుసు తెరలే వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని హైలో పెట్టి తెరలనివ్వాలండి. చూడండి ఇప్పుడు పులుసు అనేది తెరులుతుంది కదండి. ఇలాంటి టైంలో మనం కలిపి పెట్టుకున్న చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆ పులుసులోకి వేసుకోవాలండి. ఒక్కసారిగా మీరు వేయకండి, ఎందుకంటే పులుసు అన్నది చింది చేతి మీద పడుతుందండి. వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా మొత్తం ముక్కల్ని నేను వేసేసుకున్నానండి. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి కలిపేసి కూర మొత్తాన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని హై స్పీడ్లో అంటే హై ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మనం ఉడకనివ్వాలండి. కూరని ముందుగా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. తర్వాత కూర సగం ఎగిరినాక మనం స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపొందు కూడా వేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చూసారు కదా, 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చాలా వరకు పులుసు అన్నది ఎగిరిపోయింది కదా మనకి. ఈ టైంలో మనకి ఉప్పు సరిపోయిందా లేదన్నది ఒక్కసారి చూడండి. బాగా కూర ఎగిరిపోయిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదన్నది చూసినా బాగోదు, కాబట్టి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందా లేదన్నది చూసుకోవాలండి. మాకైతే కరెక్ట్గా ఉప్పు అన్నది సరిపోయిందండి, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ లోపల నేను ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగాయతో ఈ విధంగా మసాలా పట్టుకున్నానండి. ఈ మసాలా మొత్తం కూరలో వేసేసి ఒక్కసారి కూర మొత్తాన్ని గరిటెతో కలపకండి, గుడ్డ పట్టుకొని దాకని తిప్పుతూ కలుపుకోవాలండి. తర్వాత ఇలా కలిపేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపొందుతో ఈ విధంగా వేసేసి ఒక్క 5 నిమిషాలు కూర ఉడకనిస్తే అంతేనండి. ఎంతో టేస్టీ గుమగుమలాడే చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయిందండి. చేపల కూర అన్నది కలిపి పెట్టుకోవచ్చండి, లేదా నేను ఇప్పుడు చూపించిన స్టైల్లో కూడా వండుకోవచ్చు. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.